హాయ్ అండి. నేనైతే ప్రోటీన్ పౌడర్ అయితే చేస్తున్నాను అండి. సంవత్సరం పిల్లల నుంచి 60 సంవత్సరాల పెద్దవాళ్ళ దాకా అయితే ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చండి. హెల్త్‌కి అయితే చాలా మంచిది కదా! ఒకసారి ఎట్లా చేస్తానో చూద్దురు రండి. నేనైతే కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, వాల్‌నట్స్ అయితే తీసుకున్నానండి. కొంచెం మక్కన అయితే తీసుకున్నాను. కొంచెం పిస్తా అయితే తీసుకున్నాను. 4, 5 యాలక్కాయలు అయితే తీసుకున్నాను. కొంచెం పంప్కిన్ సీడ్స్, కొన్ని పుచ్చగింజలు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ లేకుండా అయితే నీట్‌గా అయితే వేయించుకోండి అన్నీ. మాకైతే నెల్లూరులో అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయండి. ఎత్విక్ కూడా హెల్త్ అయితే బాగలేదు అసలుకి. ఇవాళే హాస్పిటల్‌కి అయితే వెళ్ళేసి వచ్చామండి. అంత హెవీగా అయిపోయాయండి ఎండలైతే మాకైతే. అన్నీ ఒకటి ఆయిల్ లేకుండా నీట్‌గా అయితే ఏయించుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకోండి. ఒకటి తర్వాత ఒకటైతే. ఇవైతే తొందరగా అయితే ఏగిపోతాయండి. ఒక సిమ్‌లో పెట్టుకొని అయితే వేయించుకోండి. లేకపోతే మాడిపోతే మాడవాసన అయితే వస్తదండి పౌడర్ అయితే. నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటైతే ఏయించుకుంటున్నానండి. ఏయించి పక్కల ప్లేట్‌లో అయితే పెట్టేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. పిల్లలకైతే చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది గదా! ఇప్పుడు అందరూ ప్రోటీన్ అయితే అంటున్నారు గదా! ఇదొకసారి ట్రై చేయండి. పాలల్లో, రాగి జావల్లో, ఉగ్గుల్లో అయితే బావుంటదండి. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లకాయలకి చేసి పెట్టొచ్చండి. ఎట్లా చేస్తానో మీకు కావాలంటే ఒకసారి నన్ను కామెంట్ చేయండి. పిల్లలకి రెసిపీస్ అయితే. మక్కనైతే వేయించుకోండి సిమ్‌లో పెట్టుకొని. ఎందుకంటే తొందరగా అయితే మాడిపోతాయండి మక్కన అయితే. ఇట్లా ఇరగంగానే చుంచంగానే చూస్తే అది ఏగిపోయినట్టండి. తీసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోండి. నేనైతే గరుగ్గా అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే పాలల్లో గూడా కలుపుతాను గాబట్టి టేస్టీగా ఉంటదండి. చూసారా నేను కచ్చాబచ్చాగా అయితే వేసుకుంటున్నాను. చూసారా నేనైతే ఎత్విక్ అయితే రాగి జావ అయితే ఉగ్గయితే కలుపుతున్నానండి. ఉగ్గులోకైతే నేనైతే ఈ పౌడర్ కొంచెం కలుపుకుంటానండి. రాగి జావల్లో కూడా కలుపుకుంటాను. ఉగ్గు నేను ఎలా తయారు చేస్తానో మీకు కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఎత్విక్ అయితే ఉగ్గు అయితే చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. మీ పిల్లలకు కూడా చాలా మంచిది కదండీ! ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇదంతా ఒక బాక్స్‌లో అయితే తీసి పెట్టేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 20 డేస్ ఉంటదండి. బయటైతే ఒక 10 డేస్ అయితే ఉంటదండి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను నేనైతే. పిల్లలకైతే రోజైతే ఇదే ప్రోటీన్ పౌడర్ అయితే కల్పిస్తాను. ఎత్విక్ అయితే కలిపిచ్చేసానండి. వీడికైతే ఉగ్గయితే హరివంష్‌కైతే పాలైతే కల్పిస్తున్నానండి ఈ పౌడర్ ఏసి. రాగి జావల్లో, స్నాక్స్‌లో కూడా చాలా బావుంటదండి. పోతా పోతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ చూస్తున్నారు గానీ ఒక లైక్ ఇస్తే నాకు కూడా బావుంటది కదా! పాలైతే కల్పిస్తున్నానండి. వాడైతే చాలా టేస్టీగా ఉందని చెప్తున్నాడు. చూసారా? ఎంత బావుంటదంటే బాదం పాలు లెక్కన ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్